ఇప్పుడు ఎట్లా చూస్తున్నారు మీరు దాన్ని? అంటే ఇక్కడ ఒక విషయం బలరాం గారు, వైవి సుబ్బారెడ్డి గారు వేలాది మంది భక్తులు వస్తుంటారు, అందులో ఎవరి ఇష్టం ఉన్న వాళ్ళు వస్తారు, ఎవరికి దేవుడి మీద భక్తి ఉంటే వాళ్ళు దేవాలయానికి వస్తారు, దేవుని సందర్శించుకొని వెళ్తారు, దండం పెట్టుకుని వెళ్తారు అని చెప్పాడు. ఓకే, వెల్ అండ్ గుడ్, మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాలు కావచ్చు, లేకుంటే రేపొద్దున ఆయన మళ్ళీ తిరుమల దర్శనానికి 28వ తారీఖు వెళ్తున్నాడు కదా, జనం అందరిలో వెళ్తాడా క్యూ లైన్ లో, లేకుంటే విఐపి మార్గంలో వెళ్తాడా? ఇప్పుడు అక్కడ మీరే చెప్పాలి, ఇప్పుడు ఎక్కడ పంపిస్తారంటే కాదు 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 బలరాం గారు, నేను ఏమడుగుతున్నాను, ఎక్కడ పంపిస్తాను కాదు. ఇప్పుడు ఆయన గతంలో ముఖ్యమంత్రిగా చేశాడు, ముఖ్యమంత్రిగా చేసినప్పుడు అతనికంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఆ రోజు ఈవోగా ఉన్న ఈయనే వైవి సుబ్బారెడ్డి గారు, చైర్మన్ గా ఉన్న సుబ్బారెడ్డి గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వెడం పక్క సుబ్బారెడ్డి గారి భార్యని, కుడి పక్క సుబ్బారెడ్డి గారు ఉండి కూడా ఏమంటే తిరుమలలోకి వెళ్ళిన తర్వాత ఇది వైవి సుబ్బారెడ్డి గారి భార్య ఆ రోజు ఒక మాట మాట్లాడిందండి తిరుమల కొండ మీద, జగన్మోహన్ రెడ్డి రక్షక గోవింద అంటే ఇప్పుడు అక్కడ భగవంతుడు ఎవరు? కలియుగ దైవం వెంకన్న స్వామి భగవంతుడా, లేకుంటే దర్శనానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి భగవంతుడా? ఆవిడ ఒక చేతిలో బైబుల్ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి రక్షక గోవింద అంటే ఏం మెసేజ్ ఇచ్చినట్టు బలరాం గారు? ఆ రోజు అలాంటివి జరగకూడదనే మా బాధ. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని డిక్లరేషన్ మీద సంతకం ఎందుకు పెట్టమంటాం బలరాం గారు? మేమంతా కూడా ఈరోజు కోట్లాది మంది హిందువుల మనోభావాలు ఇవన్నీ కూడా అప్పట్లో గతంలో పెట్టాడు, ఇప్పుడు పెట్టాల్సిన అవసరం లేదు అంటే తిరుమల కొండ మీదకి వెళ్ళి శ్రీవారిని గోవింద గోవింద అని గోవింద నామస్మరణలు చేస్తారు, కానీ జగన్మోహన్ రక్షక గోవింద, లేకుంటే సుబ్బారెడ్డి రక్షక గోవింద ఇవన్నీ మాట్లాడరు కదా. భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు భగవంతుడి గురించి మనం మాట్లాడుకోవాలా, జగన్మోహన్ రెడ్డి గురించి కాదు. ఇలాంటి తప్పులు జరగకూడదని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను పాప ప్రక్షాళన చేస్తా అంటున్నాడు బలరాం గారు. పాప ప్రక్షాళన చేయటము అంటే మొట్టమొదటిసారిగా ఆయన చేయాల్సింది ఏంటో తెలుసా బలరాం గారు? కొడాల్లా నేను ఒక పనికి మాల్లాన్ని జగన్మోహన్ రెడ్డి పక్కన నించోబెట్టుకొని నువ్వు ఫస్ట్ కోట్లాది మంది హిందువులకి కాళ్ళ మీద పడి శిరస్సు వచ్చి క్షమాపణ చెప్పిన తర్వాత మనం ఈ పాప ప్రక్షాళన కార్యక్రమం చేపడదామని చెప్పాలా. గతంలో హిందూ దేవాలయాల మీద దాడులు జరిగితే ఎంత హీనాతిహీనంగా ఆ రోజు కొడాలని మాట్లాడితే ఈయన పైశాచికంగా నవ్వుకున్నాడు. రామతీర్థంలో శ్రీరాముడు శిరస్సు ఖండించబడితే కనీసం ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అక్కడికి వెళ్ళలేదు. విజయవాడలో 3 వెండి సింహాలు ఇంద్రకిలాద్రి అమ్మవారి గుడిలో మాయమైపోతే జగన్మోహన్ రెడ్డి పోలేదు. ఏళ్ళ చరిత్ర కలిగిన అంతర్వేది రథం దగ్ధమైపోతే తేనెటీగలు తగలబెట్టే ఈజీగా తీసిపడేశారు తప్ప అక్కడికి వెళ్ళలేదు. ఈ రోజు వెళ్తున్నాడు అంటే కారణం ఏంటి బలరాం గారు? రాజకీయం కోసం కాదా? నిన్న బలరాం గారు కొడాలని మాట్లాడుతూ ఒక వ్యాఖ్య చేశాడు. నాకు 50 సంవత్సరాలు, ఈ 50 సంవత్సరాలు 45 సంవత్సరాలు నేను తిరుమల కొండకు వెళ్ళాను, 20 సార్లు నేను గుండు కొట్టించుకున్నాను, 12 సార్లు నేను కాలినడక కొండ మీదకి వెళ్ళాను, ఏ రోజున్నా సరే చంద్రబాబు నాయుడు గారు గుండు కొట్టించుకున్నారా అని మాట్లాడుతున్నారు. బలరాం గారు నేను కూడా ఒక మాట అడుగుతానండి, తప్పు లేకపోతే, జగన్మోహన్ రెడ్డి గారు జెరూసలం పోయాడు, గుండు కొట్టించుకున్నాడా? కొట్టించుకోలేదు కదా. ఈరోజు విజయవాడలో గుణదల చర్చికి అనేక మంది భక్తులు యేసు ప్రభుని దర్శించుకునేదానికి, మేరీ మాతను దర్శించుకునేదానికి వెళ్తారు. అనేక మంది భక్తులు గుండు కొట్టించుకొని తలనీలాలు సమర్పించుకొని వస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు కొట్టించుకోలేదు? జగన్మోహన్ ఎందుకు తలనీలాలు సమర్పించలేదు? వీటికి సమాధానం చెప్పగలరా కొడాలని? ఈ రోజు మేము డిక్లరేషన్ అడుగుతుంది కూడా అందుకే బలరాం గారు. ఈ రోజు ఈ డిక్లరేషన్ అనేది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీయో లేకుంటే ఇతర పార్టీలు అడగట్లా. ఈ డిక్లరేషన్ అనేది పుట్టింది 1810వ సంవత్సరం నాడు. ఆ రోజు బ్రిటిషులు పరిపాలిస్తున్న సమయం, ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ చేస్తున్న సమయంలో ఒక మొహమ్మద్ అలీ ఖాన్ అనే ఒక వ్యక్తి ఆ రోజు ఆయన అప్పుల పాలై తిరుమలకు ఉన్న సంపదను ఆయన దోచుకుంటూ పోతుంటే ఆ రోజు బ్రిటిషర్లు దాన్ని కట్టడి చేసి శ్రీవారి సొమ్ముని ఎవరు కూడా కాజేయకూడదు, మనకంటూ కొన్ని మనోభావాలు ఉంటాయి, ఆ భగవంతుని నమ్మే వ్యక్తులు ఉన్నారు, భక్తులు ఉన్నారు, వాళ్ళ మనోభావాలను మనం యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి ఆ రోజు 42 డిక్లరేషన్లు క్రియేట్ చేసి నాన్ హిందూస్ ఎవరైనా సరే హిందూ దేవాలయాలకు అడుగు పెడితే డిక్లరేషన్ మీద సంతకం పెట్టండి. ఎందుకంటే హిందువుల మనోభావాలు మీరు హిందువుల మనోభావాల్ని గౌరవించండి, ఎక్కడా కూడా మీరు అగౌరవపరచకండి. మీరు డిక్లరేషన్ మీద సంతకం పెడుతూ కూడా మాకు ఈ దేవుడి మీద నమ్మకం ఉంది, కోట్లాది మంది ప్రజలు ఈ భగవంతుని నమ్ముతున్నారు, కొలుస్తున్నారు, ఆయన దగ్గర ఆశీస్సులు తీసుకుంటారు, ఆయన ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు, నాకు కూడా అదే నమ్మకం ఉంది, అందుకే నేను శ్రీవారిని నమ్ముతున్నట్లుగా డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలని మేము అడుగుతున్నాం. ఈ రోజు ఇంకొక విషయం మనందరం గుర్తు చేసుకోవాలి బలరాం గారు. మాజీ రాష్ట్రపతి స్వర్గీయులు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు తిరుమలకి విజిట్ చేసినప్పుడు ఆయన డిక్లరేషన్ మీద సంతకం పెట్టారు సార్.
ఆయన డిక్లరేషన్ మీద సంతకం పెట్టారు. నాకు కలియుగ దైవం వెంకన్న స్వామి మీద నమ్మకం ఉంది, అపారమైన భక్తి ఉంది, కోట్లాది మంది భక్తులు ఆయన్ని పూజిస్తున్నారు, ఆయన్ని సేవిస్తున్నారు, ఆయన సేవలో మునిగిపోయి ఉన్నారు. అటువంటి స్వామి వారిని దర్శించుకుంటే నాకు సంతోషంగా ఉందని ఆ రోజు ఆయన డిక్లరేషన్ మీద సంతకం పెట్టారు. ఆయనే కాదు, కేసీ అబ్రహం గారు, మాజీ గవర్నర్ గారు, ఉమ్మడి రాష్ట్రపతి గవర్నర్ అప్పుడు ఆయన కూడా డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టారు. వాళ్ళందరికంటే మేధావి జగన్మోహన్ రెడ్డి, వాళ్ళందరికంటే గొప్పవాడే జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మేమేం తప్పడగట్లేదు కదా. ఈ రోజు ఆయన మెట్ల మార్గం మీద వెళ్తా అంటున్నాడు. మెట్ల మార్గం మీద వెళ్తే మెట్ల మార్గం దగ్గర